హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి ఏపీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఫీ రియంబర్స్మెంట్ పరిస్థితి స్టేటస్ ఎలా ఉంది, అసలు ఎప్పుడు పడే అవకాశం ఉంది, పాత బకాయిలు ఇచ్చే అవకాశం ఉందా లేదా, అలాగే ఈ సంవత్సరం విద్యా సంవత్సరం సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ స్టేటస్ ఏంటి. ఎందుకంటే మనకి ఫీ రియంబర్స్మెంట్ గురించి చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ఫీ రియంబర్స్మెంట్ పడుతుంది అని. కాలేజెస్ యాజమాన్యాలు కూడా ఫీ రియంబర్స్మెంట్ ఎప్పుడు పడుతుందా అని కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి అసలు ఏ స్టేజ్లో ఉంది ఫీ రియంబర్స్మెంట్ స్టేటస్ అనేది, ఏ స్టేజ్లో ఉందనేది మనం ఈ వీడియోలో ఒక్కసారి షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి గత సంవత్సరం కూడా మనకి ఫీ రింబర్స్మెంట్కి సంబంధించి కొంత బకాయి అనేది ఉన్నదనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఈ గ్రామ సభల్లో విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు గ్రామ సభల్లో మాట్లాడుతూ ఖచ్చితంగా ఇది ఫీ రింబర్స్మెంట్ అనేది మేము చెల్లిస్తాం, కాకపోతే దీనికి కొన్ని మార్గదర్శకాలన్నీ మారుస్తూ ఎలా దీని మీద ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో ఒకసారి చర్చలు జరిపి ఈ మొత్తం ఫీ రింబర్స్మెంట్ స్టేటస్ అంతా కూడా మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ ఫీ రింబర్స్మెంట్కి సంబంధించి అసలు పాత బకాయిలు ఎంత ఉన్నాయి, అలాగే ఈ విద్యా సంవత్సరానికి ఎంత అవసరం ఉంటుంది, వీటన్నిటికి సంబంధించి చర్చలు జరిపి ఒక విధి విధానాలు రూపొందించి వాటన్నిటిని కూడా మీ అందరికీ తెలియజేస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ సమావేశం అనేది అక్టోబర్ 1వ తారీఖున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చర్చ జరిపి ఒక డెసిషన్ అనేది ఆ రోజు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనే ఒక 2 days 3 days బ్యాక్ కూడా గారితో దీని గురించి డిస్కషన్ చేస్తాం అనుకున్నారు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల అది ఆ మీటింగ్ జరగలేదన్నట్టుగా తెలుస్తుంది. బట్ అక్టోబర్ 1st మాత్రం ముఖ్యమంత్రి దృష్టికి దీన్ని తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్కి ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి చాలా ఫేస్ చేస్తున్నారు, ఎప్పుడు ఫీ రియంబర్స్మెంట్ పడుతుందా అని. ఎందుకంటే పాత బకాయిలు కూడా కొంత ఉండిపోయాయి, పాత బకాయిలు కూడా క్లియర్ చేయవలసి ఉంది. అలాగే కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి కూడా స్టూడెంట్స్ మీద పడకూడదు. కాబట్టి వీలైనంత తొందరలో ఒక నిర్ణయం అనేది ప్రభుత్వం తీసుకుంటే చాలామందికి ఒక ఊరట కలుగుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వస్తుందని అందరం ఆశిద్దాం. దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ ఉన్నట్టయితే మీకు వెంటనే నేను తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.